పాకిస్తాన్ ఫుల్ స్వింగ్ లో ముందుకు సాగుతుంది. సంబంధం లేని విషయాల్లో పైచేయి సాధించామని ఆనందపడడంతో పాటుగా ప్రపంచానికి ఇప్పుడు తామెంతో కీలకమన్న భావనలో ఆ దేశం ఉంది. ఇరాన్ చర్చల తర్వాత సౌదీ ఇక చైనాతో ముచ్చట్లు, ఇప్పుడు ఏకంగా అమెరికాతో పాక్ ప్రధాని చర్చలు, మొత్తంగా సంథింగ్ ఏదో జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తో ఓవల్ ఆఫీస్ లో ప్రైవేట్ భేటీలో పాల్గొనున్నారు. వైట్ హౌస్ షెడ్యూల్ ప్రకారం ఇది రెండు దేశాల మధ్య అత్యంత ముఖ్యమైన సమావేశం. షరీఫ్ న్యూయార్క్ లో జరిగే 80వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొని వాషింగ్టన్ చేరుకుంటారు. ట్రంప్ పాలనలో ఇటీవల అమెరికా పాకిస్తాన్ సంబంధాలు వేడెక్కాయి. ఆసియాలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అమెరికా అనేక సంవత్సరాలుగా భారతదేశంపై ఆధారపడింది. అయినప్పటికీ భారతీయులకు వీసా సమస్యలు పెంచి 50% టారిఫ్స్ విధించి కక్ష సాధిస్తోంది అగ్రరాజ్యం. మే నెలలో జరిగిన భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ సమయంలో తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెబితే అంత సీన్ లేదని ఇండియా కుండబద్దలు కొట్టడంతో ఆయన అహం దెబ్బతింది. ఇరు దేశాల సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ను వైట్ హౌస్ లో స్వాగతించడం సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ సైన్యాధిపతిని ఆహ్వానించడం ఇదే మొదటిసారి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తగ్గించడంలో ట్రంప్ చేసిన ప్రయత్నాలకు పాకిస్తాన్ మద్దతు తెలిపింది. అయితే ఇస్లామాబాద్ అమెరికా మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, ఖతార్, ఇరాన్లో జరిగిన బాంబు దాడులను ఖండించింది. అలాగే జూలై 31న వాషింగ్టన్లో 19% సుంకంతో వాణిజ్య ఒప్పందం కూడా రెండు దేశాల మధ్య కుదరడం కొత్త చర్చకు కారణమైంది. మంగళవారం ట్రంప్, షరీఫ్, ఇతర 8 ఇస్లామిక్ అరబ్ దేశాల నేతల మధ్య జరిగిన సమావేశం తర్వాత షరీఫ్ ట్రంప్ తో అనధికారికంగా 36 సెకండ్ల పాటు భేటీ అయ్యారు. ఆర్థిక, వాణిజ్య, ఉగ్రవాద సమస్యల పరిష్కారానికి అధ్యక్షుడు పాకిస్తాన్ నాయకులతో ట్రంప్ చర్చలు జరుపుతున్నారని వైట్ హౌస్ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, మౌనిక, ఐక్యరాజ్య సమితిలో 80వ సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగించినటువంటి పాకిస్తాన్ మంత్రి షెహబాజ్ షరీఫ్ ఆయన న్యూయార్క్ నుంచి మరి కాసేపట్లో వాషింగ్టన్ నెలనున్నారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కాబోతున్నారు. అయితే ఈ యొక్క భేటీ గల కారణాలు ఏంటి అనేది కూడా కొంత ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ వైట్ హౌస్లో భేటీ అయ్యారు, డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. అయితే ఆ సమయంలో ఏ అంశాలపైన చర్చించారు ఏంటి అనేది కూడా బయటికి రాలేదు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరి కాసేపట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవుతున్నారు కాబట్టి ఏ అంశాలపైన చర్చించే అవకాశం ఉంటుందనేది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం, భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఈ యొక్క యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పలు చెప్పుకున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాన్ని మనం తీవ్రంగా ఖండించాం. భారత్ చాలా తీవ్రంగా ఖండించింది. ప్రధాన మంత్రి మోడీ ఆయన చేసినటువంటి ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సో ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యవర్తిత్వం డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించారు. అందుకే యుద్ధం ఆగిపోయిందనేది పాకిస్తాన్ పదే పదే చెప్పుకొచ్చింది. అమెరికాను పొగిడే ప్రయత్నం చేసింది, డొనాల్డ్ ట్రంప్ని భుజాలపైన ఎత్తుకునే ప్రయత్నం చేసింది. సో అది అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగానే ఇప్పుడు పాకిస్తాన్ కూడా నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు డొనాల్డ్ ట్రంప్ అనేదా సిఫారసు చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే అమెరికాతో సత్సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం పాకిస్తాన్ చేయబోతున్నట్టు కూడా మనకి తెలుస్తుంది చాలా స్పష్టంగా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రపంచంలో చూస్తే పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో దానిలో భాగంగానే అమెరికాతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్న ఆలోచన పాకిస్తాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే పదే పదే అమెరికాను పొగడడం,
అదేవిధంగా ట్రంప్ని భుజాలపైన ఎత్తుకోవడం ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి ఇప్పుడు మనం అంటే రష్యా నుంచి పెద్ద ఎత్తున మనం ఈ యొక్క రష్యా నుంచి పెద్ద ఎత్తున మనం వాణిజ్య అంటే కొంత ఆయిల్ మనం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు అమెరికా కూడా భారత్ పైన కొంత వ్యతిరేకత అమెరికా భారత్ పైన కొంత వ్యతిరేకత ఉన్నమాట వాజ్యమే. దానికి సంబంధించి టారిఫ్ కూడా మన పైన విధించారు. అంటే ముఖ్యంగా దాదాపుగా 50% టారిఫ్ విధించారు కాబట్టి సో ఈ సమయంలో భారత్కి అమెరికాకు సత్సంబంధాలు పెద్దగా లేవు కాబట్టి సో అందుకు మేము మెరుగుపరుచుకునే ఆలోచన ధోరణి పాకిస్తాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మరి కాసేపట్లో షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలా క్లోజ్గా భేటీ కాబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు వైట్ హౌస్ వర్గాలు. సో ఏ అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఆసియాలోనే మనకి చైనా అంటే ఇప్పుడు మనకి ఒక ఆసియా భూభాగంలో చైనాతో భారత్కి సంబంధించి ఎప్పుడు నిత్యం యొక్క బోర్డర్ పరిధిలో మనకి కొంత ఘర్షణలు చోటు చేసుకుంటాయి. సో ఆ సమయంలో భారత్ని పదే అమెరికా వాడుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు అనూహ్యంగా ఇప్పుడు మనం ఈ యొక్క భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పలు చెప్పుకున్నప్పుడు దాన్ని భారత్ చాలా తీవ్రంగా ఖండించింది. కాబట్టి ఈ సమయంలో పాకిస్తాన్ తోటి సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటే బాగుంటుందన్న ఆలోచన అమెరికా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ యొక్క భేటీ ఏదైతే ఉందో ఆ భేటీ ఖచ్చితంగా అమెరికాతో సత్సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసమే ట్రంప్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్తో భేటీ అవుతున్నట్టు కూడా ప్రపంచవ్యాప్తంగా వార్తలు వినిపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ మధ్యకాలంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్తో కూడా భేటీ అయ్యారు. భేటీలో అనేక అంశాలు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. సో పెద్దగా ఈ యొక్క భేటీలో ఏ అంశాలు చర్చిస్తారు ఏంటి అనేది కూడా తర్వాత తెలిసినప్పటికీ కూడా భారత్ మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క భేటీ ఏదైతే ఉందో ఆ భేటీని మాత్రం అంటే ఈ యొక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా షెహబాజ్ షరీఫ్ భేటీకి సంబంధించి పెద్ద మనం భారత్ ఆసక్తిగా చూపాల్సిన అవసరం లేదని కూడా చెప్తుంది. దానిలో భాగంగానే భారత విదేశాంగ శాఖ కూడా ఆ భేటీలో ఏ అంశాలు చర్చిస్తారు పెద్దగా మేము ఆసక్తి చూపాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఆసక్తి ఉంటుందో ఏమో తెలియదు కానీ భారత్ మాత్రం ఈ యొక్క పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అదేవిధంగా ట్రంప్ భేటీ మాత్రం పెద్ద ఆసక్తి చూపాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా భారత్ చెప్తుంది. రైట్ సైదుల్, థ్యాంక్ యూ.